నమస్కారం. మన భూమిని గమనించడానికి మనకు రెండు కొత్త శక్తివంతమైన కళ్ళొచ్చేశాయి. అవే స్వాట్ మరియు ఎన్ఐఎస్ఏఆర్ మిషన్లు. అసలివి ఏంటి, మన గ్రహం గురించి మనకున్న అవగాహనను ఇవి ఎలా మార్చేబోతున్నాయో ఈరోజు వివరంగా చూద్దాం. ఈ విషయం వినడానికి కొంచెం షాకింగ్గా ఉంది కదూ, కానీ ఇది నిజం. అంటే మనం చంద్రుడి ఉపరితలం గురించి చేసినంత రీసెర్చ్ మన కాళ్ల కింద ఉన్న సముద్రం లోపల ఏముందో తెలుసుకోవడానికి చేయలేదు. ఈ అంతుచిక్కని రహస్యాలను ఛేదించడానికే స్వాట్, నిస్సార్ లాంటి మిషన్లు ఇప్పుడు మనకు అవసరం. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ముందుగా స్పేస్ నుండి మన భూమిని ఎలా మ్యాప్ చేస్తారు, ఆ తర్వాత స్వాట్ నీటిని ఎలా గమనిస్తుంది, నిసార్ నేలను ఎలా స్కాన్ చేస్తుంది, ఈ రెండింటి మధ్య తేడాలేంటి, చివర్గా అసలు ఈ శాటిలైట్స్ మనకు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం. మనం ఇందాకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పుకున్నాం గదా, మన సముద్రాల్లో ఇప్పటివరకు కేవలం 25% మాత్రమే, అదీ షిప్పుల ద్వారా హై క్వాలిటీ మ్యాప్స్ తీశారు. అంటే మన సముద్రాల్లో 3 వంతుల ప్రపంచం మనకు ఇంకా ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. ఇంత పెద్ద గ్యాప్ని ఫిల్ చేయాలంటే మనకు అంతరిక్షం నుంచే చూడగలే కొత్త టెక్నాలజీ కావాలి. సరే, మన కథలో మొదటి హీరో దగ్గరికొచ్చేద్దాం. అదే స్వాట్ శాటిలైట్. దీని పూర్తి పేరు సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. పేర్లోనే ఉంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమిదున్న నీటికి సంబంధించిన ఒక సూపర్ అడ్వాన్స్డ్ సర్వేయర్ లాంటిది. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఇవి నోట్ చేసుకోవడం మంచిది. గుర్తుంచుకోండి, ఇది కేవలం నాసా ఒక్కరిదే కాదు, అమెరికాకి చెందిన నాసా ఇంకా ఫ్రాన్స్కి చెందిన సిఎన్ఈఎస్ కలిసి చేస్తున్న ఒక జాయింట్ మిషన్. దీని మెయిన్ టార్గెట్ భూమి మీద ఉన్న ప్రతి నీటి బొట్టును లెక్కించడం. ప్రతి 21 రోజులకు ఇది మన భూమిలో 90% భాగాన్ని స్కాన్ చేసేస్తుంది. ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఇదే మన స్వాట్ శాటిలైట్. దీని ప్రాథమిక పని ఏంటంటే సముద్రాలు, నదులు, సరస్సుల ఎత్తును చాలా ఖచ్చితంగా కొలవడం. అయితే అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. దీనికి మరో సీక్రెట్ పవర్ కూడా ఉంది. అదేంటంటే సముద్రం అడుగు భాగాన్ని మ్యాప్ చేయడం. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. స్పేస్లో ఉండి సముద్రం లోపలెలా చూస్తుంది? కరెక్ట్, ఇదే అసలు ప్రశ్న. అసలు నీళ్లలోకి వెళ్లకుండా అంత పైనుంచి సముద్రం అడుగున ఏముందో, పర్వతాలున్నాయో లేక లోయలున్నాయో ఎలా చెప్పగలదు? దీని వెనకాల ఒక చాలా చాలా స్మార్ట్ టెక్నిక్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో పాయింట్ ఏంటంటే స్వాట్కి సముద్రం లోపల చూసే ఎక్స్రే కళ్ళు ఏమీ లేవు. ఇది ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, సముద్రం కింద ఒక పెద్ద పర్వతం ఉందనుకోండి, దానికి గ్రావిటీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. ఆ ఎక్స్ట్రా గ్రావిటీ ఏం చేస్తుందంటే పైనున్న నీటిని తన వైపుకు లైట్గా లాగుతుంది. దీనివల్ల సముద్రం పైన కంటికి కనిపించినంత చిన్న ఉబ్బు ఏర్పడుతుంది. స్వాట్ ఎంత సెన్సిటివ్ అంటే ఆ చిన్న ఉబ్బును కూడా గుర్తుపట్టి ఓకే, ఇక్కడ కింద ఏదో పెద్దదుంది అని మ్యాప్ గీసేస్తుంది. అద్భుతం కదా. సరే, ఇప్పటిదాకా నీళ్ల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ఫోకస్ని నీళ్ల నుంచి నేల మీదకి షిఫ్ట్ చేద్దాం. ఇక్కడే మన రెండో హీరో ఎంటర్ అవుతాడు. అదే నిసార్. మరి దీని స్పెషాలిటీ ఏంటి? ఇది మన భూమిలో మన కాళ్ల కింద జరిగే మిల్లీమీటర్ మార్పులను కూడా పసిగట్టగలదు. ఇదిగో ఇదే ఎన్ఐఎస్ఆర్ శాటిలైట్. దీని పేరు ఎన్ఐఎస్ఆర్ అంటే నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్. అవును, మీరు విన్నది కరెక్టే. నాసా ఇంకా మన ఇస్రో. ఇదొక మామూలు పార్ట్నర్షిప్ కాదు. ఇది ఇండియా అమెరికా స్పేస్ కోఆపరేషన్లో ఒక హిస్టారిక్ మూమెంట్. నిస్సార్లో ఉన్న ఒక్క స్పెషల్ పవర్ ఏంటంటే ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 2 రకాల రాడార్ ఫ్రీక్వెన్సీలను అంటే ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ రెండింటినీ వాడుతోంది. సింపుల్గా చెప్పాలంటే దీనికి 2 పవర్ఫుల్ కళ్ళున్నాయి. ఒక్కో కన్ను ఒక్కో పనిలో ఎక్స్పర్ట్. అంతేకాదు స్పీడ్ విషయంలో కూడా ఇది కింగ్. ప్రతి 12 రోజులకే మొత్తం భూమిని ఒక రౌండ్ వేసేస్తుంది. స్వాట్ కన్నా ఫాస్ట్ అన్నమాట. ఆ 2 కళ్ళు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. నాసా ఇచ్చిన ఎల్ బ్యాండ్ కన్నుకి ఎక్స్రే విజన్ లాంటి పవర్ ఉంది. అది దట్టమైన అడవుల గుండా చూసి కింద నేల ఎలా ఉందో చెప్పగలదు. ఇక మన ఇస్రో ఇచ్చిన ఎస్ బ్యాండ్ కన్నేమో చాలా సెన్సిటివ్. అది మన పొలాల్లో పంటలు ఎలా పెరుగుతున్నాయో, వాటి ఆరోగ్యం ఎలా ఉందో గమనిస్తుంది. సో ఒకటి లోపలికి చూస్తే ఇంకొకటి పైపైన జరిగే మార్పులను గమనిస్తోంది. రెండూ కలిస్తే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. సరే, స్వాట్ గురించి చూశాం, నిసార్ గురించి చూశాం. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి పోల్చి చూద్దాం. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది క్విక్ రివిజన్ లాంటిది. తేడాలేంటో స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ పార్ట్నర్షిప్. స్వాట్ అంటే నాసా ఫ్రాన్స్, నిసార్ అంటే నాసా ఇండియా.
ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ టెక్నాలజీ. స్వాట్ ఏమో సింగిల్ రాడార్ వాడుతుంది, కానీ నిసార్ స్పెషల్, అది డ్యూయల్ రాడార్, ఎల్ ఇంకా ఎస్ బ్యాండ్. ఫోకస్ ఏరియా చూస్తే స్వాట్కి అంతా నీళ్లే లోకం, కానీ నిసార్కి నేల, మంచు మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అందుకే స్వాట్ వాటర్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తే, నిసారేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే భూకంపాలు, అగ్నిపర్వతాలు లాంటివి మానిటర్ చేయడానికి సూపర్ యూస్ఫుల్. ఓకే, ఈ 2 శాటిలైట్స్ గురించి చాలా తెలుసుకున్నాం. అయితే ఏంటి, ఇవి మనకు ఎందుకు అంత ముఖ్యం? వాట్ ఈస్ ద బిగ్ పిక్చర్? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ 2 మిషన్లు ఒంటరిగా పనిచేసినా అద్భుతమే, కానీ 2 కలిసి పనిచేస్తే అదొక గేమ్ చేంజర్. ఆలోచించండి, ఒకవైపు ఎన్ఎస్ఏఆర్ భూకంపం రాబోతోందని భూమిలో జరిగే చిన్న మార్పుల ద్వారా మనల్ని హెచ్చరించగలదు. మరోవైపు స్వాట్ కరుగుతున్న ఐస్ వల్ల సముద్రమట్టాలు ఎంత పెరుగుతున్నాయో ఖచ్చితంగా చెప్తుంది. మంచినీళ్ళెక్కడున్నాయి, పంటలెలా ఉన్నాయి, ఇలా ప్రతి విషయంలోనూ ఈ డేటా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా సైన్స్ కోసం ప్రపంచ దేశాలు ఎలా కలిసి పనిచేయగలవో చెప్పడానికి ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. సింపుల్గా చెప్పాలంటే స్వాట్, ఎన్ఐఎస్ఆర్ ఇవి మన భూమికమర్చిన 2 కొత్త శక్తివంతమైన కళ్ళు. ఇవి మనకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాదు, అసలు మనకు తెలియని కొత్త ప్రశ్నలను కూడా పుట్టిస్తాయి. సో ఈ కొత్త చూపుతో మన గ్రహం గురించి ఇంకెన్ని కొత్త రహస్యాలు తెలుసుకుంటామో చూడాలి. ఏమంటారు?